దానివల్ల గుండెపోటొచ్చి పుటుక్కుమనిపోయే ప్రమాదం ఉంది. అందుకే పొద్దున్నే వాకింగ్ కి తీసుకొని వెళ్ళడం నా తప్ప పిన్ని. ఒంట్లో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించడం నేరమా పిన్ని? అత్తయ్యే మాకు పెద్ద దిక్కు. మా పెద్ద దిక్కుని కాపాడుకోవడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం చట్టవిరుద్ధమా, కుటుంబ ద్రోహమా, అత్తని సాధించడమా? చెప్పు పిన్ని. నాదేమైనా తప్పుందా దేవా? చెప్పు. ఏం లేదు దామిని. అటు ఇటు మాట్లాడవంటే నాలుగు కోస్తా. ఆనంద్ గారు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంటి మెయింటెనెన్స్ తీసుకున్న దగ్గర నుంచి 2 చికెన్ ముక్కలు పెడుతుండది. గ్లాసుడు పాలకు బదులు గరిటెడు పాలిస్తుండది. బాడీకి తగ్గ ఫుడ్ పడకపోతే ఎలా బతకాలి చెప్పండి? దీనికే సమాధానం చెప్తాదో అడగండి. కడుపు నిండా పెట్టాలి కదా, అలా ఎందుకు చేశావమ్మా? పిన్ని, మా ఆయన కార్ మెకానిక్, కార్ షోరూమ్ యజమాని కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళం, బడ్జెట్ ప్రకారం బ్రతకాలి. అందుకే అన్నీ పొదుపు చేస్తున్నాను. రేపు మా పిల్లల కోసం ఎంతో కొంత దాయాలి కదా. అంతా ఈవిడగారే తినేస్తే ఎలా చెప్పు? డబ్బు గురించి ఇబ్బంది పడకండి, నేనిస్తాను. నాకివ్వండి ఆనంద్ గారు, నేను మెయింటైన్ చేసుకుంటాను. ఇవ్వండి. వద్దు పిన్ని. ఏమ్మా? నన్ను ఈ ఇంటికివ్వడమే గొప్ప. డబ్బులు కూడా ఆశించాము అంటే అది నా భర్తకి గౌరవంగా ఉండదు. జీవితాంతం మీరివ్వలేరు. అత్తయ్య వాళ్ళలా మధ్యతరగతి బ్రతుకుని అలవాటు చేసుకుంటాను. నేనెంత మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నా అత్తయ్య అర్థం చేసుకోవట్లేదు పిన్ని. సరే, ఏడోకమ్మా. వామ్మో, పర్ఫార్మెన్స్ లో ఇది నన్ను మించిపోయిండ్లా. మహానటి సావిత్రి, సహజ నటి జయసుధ మాదిరి చేస్తుండాది. శకుంతల గారు, మీరు పెద్దవారు, పెద్దరికంగా ఉండండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? దయచేసి ఇంకొకసారి ఇలా చేయకండి. ఈసారి మా అమ్మాయి ఒంటి మీద చెయ్యి పడితే బాగుండదు. అలాగే ఆనంద్ గారు. జాగ్రత్తమ్మా. అందర్నీ బాగా చూసుకుంటాను. నువ్వెళ్ళు పిన్ని. వస్తాను బాబు. అలాగే అత్తయ్య.